నీటిలో స్వేచ్ఛగా తిరిగే చేపపిల్ల ఒడ్డున పడ్డప్పుడు తనది కాని వాతావరణంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై గిలగిలా కొట్టుకుంటుంది. ఆస్తమా బాధితుల పరిస్థితి కూడా అచ్చంగా ఇలానే ఉంటుంది. మనదైన వాతావరణంలో ఉన్నప్పటికీ శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుపోవటం వల్ల ఊపిరి సరిగ్గా ఆడదు. దీంతో శ్వాస కోసం బాగా కష్టపడుతూ ఉంటారు. ఈ శ్వాస కష్టాలని అధిగమించేందుకు ఇన్హేలర్లు చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఇన్హేలర్ల పైన సరైన అవగాహన లేకపోవటం, వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోవడంతో చాలామంది ఆస్తమా బాధితులు ఇన్హేలర్లతో కుస్తీలు పడుతూ ఉంటారు. శ్వాస కష్టాల్ని తేలిక చేసే ఇన్హేలర్ల గురించిన పూర్తి వివరాలే డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాకు మందులు ఎప్పుడు, ఇన్హేలర్ ఎప్పుడు? ఆస్తమాలో అంటే మందులు అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ అండ్ ఇన్హేలర్స్. మనం ఆస్తమా గురించి చూసినప్పుడు స్టేజ్ 1 నుంచి మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఈ రకంగా ఇస్తామన్నమాట. స్టెప్ 1 నుంచి మనం వాడాల్సిన మందులు వచ్చి ఇన్హేలర్సే. కాకపోతే ఆ ఇన్హేలర్స్లో డోసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆస్తమాకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ట్రీట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఇన్హేలర్సే. ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఓన్లీ అడిషన్, అంటే ఇంకా ఏమన్నా జలుబు కూడా ఉందనుకోండి దానికి అడిషన్, లేకపోతే ఇన్హేలర్స్ ఒక్కటే పని చేయకపోతే దానికి అడిటివ్గా మనము ట్యాబ్లెట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇన్హేలర్లు ఎలా పనిచేస్తాయి? వీటి ప్రాథమిక సూత్రం ఏంటి? సో ఆస్తమాలో ఏమవుతుందంటే మనకి గాలిపోయే గొట్టాలు ఉంటాయి కదా, అంటే మనకి ట్రెకియా అంటాం, అంటే విండ్ పైప్. ఆ విండ్ పైపు డివైడ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ విండ్ పైపు రైట్ లెఫ్ట్ సైడ్ డివైడ్ అవుతుంది. అట్లా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ లైక్ 21 జనరేషన్స్, 21 to sometimes 27 జనరేషన్స్ డివైడ్ అవుతుంది. మన వేళ్ళలాగా బైనరీ డివిజన్ ఉంటుంది. లాస్ట్లో గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ ఎయిర్వేస్ అంటాం మనం. ఈ ఎయిర్వేస్లో ఆస్తమా పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లమేషన్ అంటే మనము కొలోకియల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే వాపులాగా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా ఉన్న వాళ్ళలో ఆ ఎయిర్వేస్ చాలా ఇరిటబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఎనీ ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ట్రిగ్గర్ అంటే అది చల్ల గాలి కావచ్చు, లేకపోతే ఒక కూల్ డ్రింక్ కావచ్చు, లేకపోతే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ జలుబు చేయడం కానీ అట్లాంటిది కావచ్చు, లేకపోతే ఏదైనా పంజెంట్ ఓడర్ అంటే ఏదైనా స్మెల్స్ కానీ కావచ్చు, లేకపోతే పుప్పొడి, దుమ్ము, ధూళి ఏదైనా కావచ్చు ట్రిగ్గర్. ఆ ట్రిగ్గర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎయిర్వేస్ హైపర్ రియాక్టివ్ అవుతాయి అనమాట. అంటే నార్మల్గా దానికి పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎయిర్వేస్ నార్మల్ పేషెంట్స్లో రియాక్ట్ అవ్వవు కూడా. బట్ ఆస్తమా ఉన్న వాళ్ళలో ఆ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఎయిర్వేస్లో అవి హైపర్ రియాక్టివ్ అవుతాయి అన్నమాట. ఆ హైపర్ రియాక్టివ్ అయిపోయి ఏమవుతుందంటే ఆ స్పాజంలోకి వెళ్ళిపోతాయి, అంటే కుచించుకుపోతాయి. ఆ కుచించుకుపోయినప్పుడు మనకి గాలి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి దగ్గు, ఆయాసము, పిల్లి కూతలు ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. దాన్నే ఆస్తమా అటాక్ అంటాం. సో ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఉండి ఆస్తమా అటాక్ రాకపోతే కూడా వాళ్ళకి దగ్గు, ఆయాసం లాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ ఎప్పుడైతే ఎయిర్వే స్పాజంలోకి వెళ్తాయో అప్పుడు మనకి ఆ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. దాన్ని ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు మనం ఆ ట్యాబ్లెట్స్, ఇన్హేలర్స్ అవి ఇస్తాము. ఆ ఎయిర్వేస్లోకి ఆ బ్రాంకోడైలేటర్స్, బీటా-2 అగనిస్ట్ కానీ లేకపోతే ఇప్రాట్రోపియం లాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్వేస్ ఆ స్పాజం రిలీవ్ అయ్యి మళ్ళీ ఎయిర్వేస్ ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు మనకి దగ్గు, ఆయాసం తగ్గుతుంది. ఇన్హేలర్లలో ఎలాంటి మందుల్ని వాడతారు? బ్రాంకోడైలేటర్స్ అంటాం. అండ్ రెండోది ఏంటి అంటే ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్. సో ఈ కాంబినేషన్లోనే ఉంటుందన్నమాట. సో ప్రివెంటర్స్ అంటే లాంగ్ టర్మ్గా వాడే ఇన్హేలర్స్ అనమాట. అంటే దే ప్రివెంట్ నెక్స్ట్ అటాక్స్. రిలీవర్స్ అంటే మనకి ఈ టైంలో అటాక్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా మనకి రిలీఫ్ కావాలి కాబట్టి, సో మనం మెయిన్గా రిలీవర్స్లో వాడే దాంట్లో ఉండే మంది ఏంటంటే బ్రాంకోడైలేటర్స్ ఉంటాయి. బ్రాంకోడైలేటర్స్ అంటే అవి బీటా అగనిస్ట్ అంటామంట. మెయిన్గా యూజ్ చేసే బ్రాంకోడైలేటర్ వచ్చేసి బీటా-2 అగనిస్ట్ అంటాం. అవి షార్ట్ యాక్టింగ్ బీటా-2 అగనిస్ట్ ఉంటాయి. లైక్ మనకి సాల్బ్యూటమాల్ కానీ లివోసాల్బ్యూటమాల్, ఇవన్నీ షార్ట్ యాక్టింగ్ బీటా అగనిస్ట్ అంటాము. అవి ఇమీడియట్గా వర్క్ చేస్తాయి. సో ఆ స్పాజమ్ని ఇమీడియట్గా రిలీవ్ చేస్తాయి అన్నమాట. లాంగ్ యాక్టింగ్ బీటా అగనిస్ట్ అంటాం, లాబాస్ అంటాం. ఆ లాబాస్లో మనకి అవి కాంబినేషన్ విత్ స్టెరాయిడ్సే వాడతాం ఆస్తమాలో. వితౌట్ స్టెరాయిడ్ లాబాస్ వాడమన్నమాట. సో ప్రివెంటర్స్లో మెయిన్గా స్టెరాయిడ్స్ ఉంటుంది. ఆ స్టెరాయిడ్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మూల కారణం ఏంటి ఆస్తమాకి, ఆ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ ఈ బ్రాంకోడైలేటర్స్ ఎయిర్వే స్పాజమ్ని ప్రివెంట్ చేస్తుంది.
ఇన్హేలర్ల వాడకం ఎలా ఉండాలి? ఇన్హేలర్స్ని ఎలా వాడాలి అంటే ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క రకంగా వాడేది ఉంటుంది. అది మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అండ్ రెండోది ఏంటంటే ఇన్హేలర్స్ అనేవి రెగ్యులర్గా వాడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏ రకమైన ఇన్హేలర్ అవనివ్వండి, ఏ డివైస్ అవనివ్వండి, దాన్ని కరెక్ట్గా వాడితే అన్ని రకాల ఇన్హేలర్ డివైజెస్తో కూడా మనకి సేమ్ ఏమంటారు అవుట్కమ్ ఉంటుందన్నమాట. కాకపోతే దాన్ని కరెక్ట్ పద్ధతిలో వాడేది అనేది చాలా చాలా ముఖ్యం. అంటే కొన్ని సర్వేస్లో తేలింది ఏంటంటే చాలామంది ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడకపోవడం వల్ల ఆస్తమా అటాక్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కరెక్ట్ జబ్బు నిర్ధారణ కరెక్టే, ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్టే, కాకపోతే ఆ పేషెంట్స్ ఆ ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడకపోవడం వల్ల ఆ ఆస్తమా అనేది కంట్రోల్లోకి రావట్లేదు అనమాట. ఆస్తమాలో కూడా ఆ మెయిన్ రూట్ కాజ్ అయిన ఇన్ఫ్లమేషనే టార్గెట్ చేస్తాం కాబట్టి అది రెగ్యులర్గా సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఇన్హేలర్స్ ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా రోజుకి 2 సార్లు, లేకపోతే ఇప్పుడు అల్ట్రా లాబాస్ కూడా వచ్చాయి కాబట్టి రోజుకి ఒక్కసారి మినిమమ్ ఆ ఇన్హేలర్స్ అనేవి కంటిన్యూ చేయాల్సిందే. ఇన్హేలర్లను ఒకసారి మొదలు పెడితే జీవితాంతం వాడాలా? ఇన్హేలర్స్లో ఉండేది బ్రాంకోడైలేటర్స్ అండ్ స్టెరాయిడ్స్, ఆ రెండే ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ రెగ్యులర్గా చాలా చాలా తక్కువ మోతాదులో వాడతాం మనం. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ రావడానికి అదే స్టెరాయిడ్ ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వాలంటే 1000 రెట్లు ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఇన్హేలర్స్లో ట్యాబ్లెట్స్లో ఉండే స్టెరాయిడ్తో కంపేర్ చేస్తే 1000 రెట్లు తక్కువ డోసు వాడతాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా 1000 రెట్లు తక్కువగా ఉంటుంది. సో జీవితాంతం మనం ఆ ఇన్హేలర్ స్టెరాయిడ్ వాడినా కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. దానివల్ల ఉండే బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. మీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇన్హేలర్స్ అడిక్షన్ కాదు. మీరు పల్మనాలజిస్ట్ గారు చెప్పినట్టుగా రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడితే మీరు సివియర్ ఆస్తమా స్టేజ్కి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉండదు. ఆస్తమా బాధితులకు ఇన్హేలర్లు అనేవి ఒక చక్కటి పరిష్కారం. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు డాక్టర్ల సూచనలు సలహాల మేరకు ఇన్హేలర్లను వాడుకుంటూ ఉంటే ఆస్తమా అటాక్స్ను చక్కగా ఎదుర్కోవచ్చు.